హలో ఎవ్రీవన్. ఇవాళ నేను మా నాన్నమ్మ రెసిపీ చేపల పులుసు ట్రై చేశాను. మీరు కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా ఎలానో? అయితే ఈ వీడియో చూడండి. ఇది చాలా సింపుల్ అండ్ క్విక్ రెసిపీ. ఎక్కువ మసాలాస్ కూడా ఏం యూజ్ చేయం. డీటెయిల్ రెసిపీ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో చూడండి. నేను ఇక్కడ శాన్ డియేగోలో చాలా టైప్స్ ఆఫ్ ఫిషెస్ ట్రై చేశా, కానీ ఇండియాలో టేస్ట్ నాకు ఎక్కడా అనిపించలేదు. ఫైనల్గా ఈ స్వాయ్ ఫిష్ కొంచెం మనకులాగా అనిపించింది. ఇది నేను మెక్సికన్ మార్కెట్ అయిన నార్త్ గేట్ మార్కెట్లో తీసుకున్నా. కట్ కూడా సేమ్ మన ఇండియన్ కట్లా దొరికింది నాకు. మీకు ఈ కర్రీ వితిన్ 30 మినిట్స్లో రెడీ అయిపోతుంది. ఫిష్ పులుసు ఎప్పుడైనా అప్పటికప్పుడు తినేదానికన్నా కూడా ఒక నైట్ అంతా ఉంచి నెక్స్ట్ డే తింటే చాలా బాగుంటుంది. మీకు ఆ చిల్లీలో స్పైసీనెస్ అంతా కూడా కర్రీకి వస్తుంది. కానీ పెద్ద టాస్క్ ఏంటంటే ఇది కుక్ చేసుకునేటప్పుడు ఫిష్ ముక్కలైపోకుండా జాగ్రత్తగా తిప్పుకోవాలి. అండ్ ఒక్కసారి పులుసు పోసిన తర్వాత అస్సలు గరిటె పెట్టకూడదు. చేత్తోనే గిన్నెని తిప్పుకుంటూ ఉండాలి. ఈ ఫిష్ పులుసుని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు. మా ఇంట్లో అయితే అసలు ఏం మసాలాస్ లేకుండా సింపుల్గా చేస్తారు, బట్ టేస్ట్ చాలా బాగా వస్తుంది. నాకైతే ఫిష్ కర్రీని దోశతో కానీ పెరుగన్నంతో కానీ ఇట్లా నచ్చుతుంది. ఐ నో మీకు కొంచెం వియర్డ్గా అనిపించవచ్చు, బట్ నాకైతే అలా ఇష్టం. మీకు ఎలా ఇష్టమో నాకు కమెంట్లో చెప్పండి. మా ఫ్రెండ్ అయితే కొత్తగా ఒక రెసిపీ తనే కనిపెట్టాడు ఫిష్తో విత్ స్పైసెస్. అది తెలుసుకోవాలనుకుంటే కనుక చెప్పండి, అది కూడా చాలా బాగా వచ్చింది. మీరు ఫిష్ కర్రీ ఎలా చేసుకుంటారు అండ్ ఏ టైప్ ఆఫ్ ఫిష్ అయితే పులుసుకి బాగుంటుందో కూడా నాకు చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.